అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం లక్నో వేదికగా లక్నోపై పంజాబ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ లక్నోను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. 20 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది లక్నో. చేజింగ్లో పంజాబ్ 18 ఓవర్స్లో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో మ్యాచ్లో గెలిచింది. లక్నో బ్యాటింగ్లో జోష్ ఇంగ్లీష్ 72, ఆయుష్ బడోని 18 బాల్స్లో 43, రిషబ్ పంత్ 26, అబ్దుల్ సమద్ 37 నాటౌట్తో రాణించారు. పంజాబ్ బౌలింగ్లో చహల్ 2, జాన్సన్ 2, అజ్మతుల్లా, శశాంక్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. చేజింగ్లో పంజాబ్ ఓపెనర్గా ప్రియాన్స్ ఫస్ట్ బాల్కి డకౌట్గా వెనుతిరగ్గా ప్రభిసిమ్రాన్ 69, వన్డౌన్లో కూపర్ 18, సూర్యాన్ష్ 9 నాటౌట్. నెంబర్ 4లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 51 బాల్స్లో 101 నాటౌట్తో తన ఐపీఎల్ కెరియర్లో మొట్టమొదటి సెంచరీతో పంజాబ్ను దగ్గరుండి గెలిపించాడు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో పంజాబ్ నెంబర్ 4th ప్లేస్లో నిలిచింది. లక్నో బౌలింగ్లో మొహమ్మద్ షమి, మొహసిన్ ఖాన్, అర్జున్ టెండూల్కర్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. 101 పరుగుల నాటౌట్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.